ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేశాం గదా! ఈరోజు ఏందంటే, మనకి ఫ్లోస్ రకరకాలుంటాయని చెప్పా గదా! ఇన్‌స్టంట్ ఫ్లో, స్కెడ్యూల్డ్ ఫ్లోస్ అనేవి. సో, ఇన్‌స్టంట్ ఫ్లోస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. స్కెడ్యూల్డ్ ఫ్లోస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. ఫస్ట్ నేనేం చేస్తానంటే, ఇన్‌స్టంట్ ఫ్లో నుంచి స్కెడ్యూల్డ్ ఫ్లోస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోవచ్చు. ఇన్‌స్టంట్ క్లౌడ్ ఫ్లో ఉంది. అలానే స్కెడ్యూల్డ్ క్లౌడ్ ఫ్లో ఉందనమాట. సో, మీరు దీని మీద క్లిక్ చేస్తే సో, ఎప్పుడు ఈ ఫ్లో అనేది రన్ అవ్వాలి అని చెప్తుందనమాట. ఓకే. యాడ్ ఏ నేమ్ ఆర్ వి విల్ జనరేట్ 1 అని చెప్తుంది. సో, మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే సో, మనం చేసిన తర్వాత అంటే ఇన్‌స్టంట్ క్లౌడ్ ఫ్లో డిఫైన్ చేసిన తర్వాత దీన్ని స్కెడ్యూల్ కింద కూడా ట్రిగ్గర్ చేసుకోవచ్చనమాట. సో, అది ఏంటనేది కూడా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్యాన్సిల్ చేస్తున్నాను. సో, ఫస్ట్ నేను ఇన్‌స్టంట్ క్లౌడ్ ఫ్లో తీసుకున్నాను. సో, క్రియేట్ సో, నేను ఓల్డ్ డిజైనర్‌కెళ్తాను. ఓకే. పేరు ఒకటి ఇద్దాం. ఇన్‌స్టంట్ డెమో. ఓకే. సో, నేను ఇప్పుడేం చేస్తానంటే ఒక రిక్వైర్‌మెంటు నాకు షేర్ పాయింట్ ఇక్కడ ఒక లిస్ట్ ఉందనమాట. ఈ లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్‌ని నేను ఒక సీఎస్‌వి ఫైల్ కింద జనరేట్ చేస్తాను. అంటే ప్రతి ఎగ్జిబిషన్‌కి ఒక కొత్తగా ఒక ఫైల్ క్రియేట్ అయ్యేటట్టుగా నేనైతే క్రియేట్ చేస్తాను. ఓకే. ఇక్కడ మనకి షేర్ పాయింట్ లిస్ట్ ఉంది గదా! సో, చూద్దాం. సో, ఫస్ట్ మనం ఇప్పుడేం చేయాలా? షేర్ పాయింట్‌కెళ్ళి గెట్ ఐటెమ్స్ తీసుకుందాం. ఓకే. షేర్ పాయింట్. సో, గెట్ ఐటెమ్స్. వీటి గురించి మనం ఆల్రెడీ చాలా వీడియోస్‌లో మాట్లాడాం గదా! ఓకే. సో, ఫస్ట్ సైట్ అడ్రెస్. మీరు ఏ సైట్ నుంచి పుల్ చేస్తున్నారో స్పెసిఫై చేసుకోవాలి. అండ్ దాని తర్వాత లిస్ట్ నేమ్ ఏంటనేది కూడా ప్రొవైడ్ చేయాలి. సో, లోడ్ అవుతుంది. సో, ఫస్ట్ మనం ఇది రన్ చేద్దాం. దాని తర్వాత సబ్‌సీక్వెంట్‌గా లైక్ సెలెక్ట్ కావచ్చు, క్రియేట్ సీఎస్‌వి టేబుల్, దాని తర్వాత ఫైల్ క్రియేట్ చేయటం ఇయన్నీ ఉంటుంటాయన్నమాట. ఓకే. సో, లెట్ మీ టెస్ట్ ఇట్. సో, కంటిన్యూ, రన్ ఫ్లో, డన్. ఓకే. మనకి ఫ్లో అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అయిందనమాట. ఇప్పుడేంటంటే, సో, నేను సెలెక్ట్ యాక్షన్ తీసుకుంటాను. ఎందుకు సెలెక్ట్ యాక్షన్ అంటే, మనకి షేర్ పాయింట్‌లో సో, చాలా కాలమ్స్ ఉంటాయన్నమాట. మనకి అన్నీ వద్దు. ఓన్లీ కొన్ని మాత్రమే కావాలి. ఇప్పుడు షేర్ పాయింట్‌లో మీకు ఎక్కడ 3 కాలమ్సే కనపడొచ్చు. బట్ బిహైండ్ ద సీన్స్ చాలా ఉంటాయన్నమాట. వి డోంట్ వాంట్ ఆల్ ద థింగ్స్. వి వాంట్ టైటిల్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడీ 3 కాలమ్స్ మాత్రమే చాలు. ఓకే. సో, ఫస్ట్ ఇక్కడి నుంచి వచ్చిన అవుట్‌పుట్‌ని సెలెక్ట్ యాక్షన్‌కి ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేస్తున్నాను. దాని తర్వాత టైటిల్ అండ్ ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ రాయాలి. ఐటెమ్, టైటిల్. సో, దాని తర్వాత ఎంప్లాయీ నేమ్, ఎక్స్‌ప్రెషన్, ఐటెమ్, ఎంప్లాయీ నేమ్. సో, దాని తర్వాత ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ ఐడీ. సో, ఈ కాలమ్ నేమ్స్ మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మస్ట్ అండ్ షుడ్‌గా షేర్ పాయింట్ లిస్ట్‌లో ఏదైతే కాలమ్స్ ఉన్నాయో వాటిని మాత్రమే స్పెసిఫై చేయాలన్నమాట. అది గుర్తుంచుకోవాలి. ఐటెమ్ అండ్ ఎంప్లాయీ ఐడీ థాట్స్ ఇట్. ఓకే. ఇలా సో, నాకు ఏదైతే కాలమ్స్ అవసరం అవుతుందో ఆ కాలమ్స్ నేనైతే పుల్ చేసుకున్నాననమాట. మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేస్తాను ప్రాపర్‌గా. ఎందుకంటే సో, స్టెప్ బై స్టెప్ మనం టెస్ట్ చేసుకోవాలి. లేకపోతే ఏందంటే సో, ఇన్ కేస్ ఫెయిల్ అయిందనుకోండి వి డోంట్ నో. ఓకే. సో, బెటర్ టు చెక్. ఓకే. ఇక్కడ కూడా మనకి ఫ్లో అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. సో, లోడ్ అవుతుంది. చూడొచ్చు. సో, ప్రాపర్‌గా ఉంది కదా! ఓకే. సో ఫార్ సో గుడ్. సో, ఇప్పుడు నేను సో, సీఎస్‌వి టేబుల్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే. సో, క్రియేట్ సీఎస్‌వి టేబుల్. సో, డేటా ఆపరేషన్స్ ఐ థింక్ సో, డేటా ఆపరేషన్స్ చూద్దాం.
డేటా ఆపరేషన్స్లో క్రియేట్ సిఎస్వి టేబుల్, దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఆ వచ్చిన అవుట్పుట్ని నేను ఈ సిఎస్వి టేబుల్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేశాను. దట్స్ ఇట్ గైస్, నేను ఏం చేయలేదు. నా ట్రై టు టెస్ట్ వన్ మోర్ టైం. లోడ్ అవుతుంది. సో రన్ ఫ్లో, డన్. ఓకే, ఫ్లో రన్ సక్సెస్ఫుల్. మీరు చూసుకోవచ్చు మీకు అవుట్పుట్ టైటిల్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఐడి అన్ని ప్రాపర్గా వస్తున్నాయి కదా. ఇప్పుడు ఏదైతే మనకి అవుట్పుట్ వచ్చిందో ఈ వచ్చిన అవుట్పుట్ని నేను సో ఒక షేర్ పాయింట్ లైబ్రరీలో ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్ ఉంది కదా, ఈ డాక్యుమెంట్స్లో సో సోర్స్ ఇన్ఫో అనే ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్లో నేనైతే సో ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట. ఓకే, అంటే ఒక CSV ఫైల్ క్రియేట్ చేస్తాం, షేర్ పాయింట్. సో ఇక్కడ మనకి చాలా రకాల యాక్షన్స్ ఉంటాయి. మనకు కావాల్సింది ఏంటంటే క్రియేట్ ఫైల్. ఓకే, సో క్రియేట్ ఫైల్ తీసుకుందాం. దాని తర్వాత ఇక్కడ మీరు సైట్ అడ్రస్, ఫోల్డర్ పాత్, ఫైల్ నేమ్, ఫైల్ కంటెంట్ ఇవ్వాలి. సో సైట్ అడ్రస్ వచ్చేసరికి సేల్స్ సైట్ అండ్ ఫోల్డర్ పాత్ మీరు ఏ ఫోల్డర్లో ఇది చేస్తున్నారు అనేది స్పెసిఫై చేసుకోవాలి. మనకి సోర్స్ ఇన్ఫో ఇదే కదా, సో మీరు చూసుకోవచ్చు సోర్స్ ఇన్ఫో అనమాట. ఓకే, దాని తర్వాత సో ఫైల్ కంటెంట్. ఓకే, ఏదైతే సిఎస్వి టేబుల్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ని ఇక్కడ ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తున్నాం. దాని తర్వాత ఫైల్ నేమ్ వచ్చేసరికి test.csv. సో ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం ఇది వర్క్ అవుతుందా, అర్థమైంది కదా. సో సైట్ అడ్రస్, ఫోల్డర్ పాత్, ఫైల్ నేమ్, ఫైల్ కంటెంట్, సో ఇలా మనం ఏంటంటే స్పెసిఫై చేసాం. ఓకే, సో లెట్ మీ ట్రై టు టెస్ట్. సో క్యాన్సిల్, రన్ ఫ్లో, డన్. ఓకే, ఫ్లో అనేది సక్సెస్ఫుల్గా రన్ అయిందనమాట, మీరు చూసుకోవచ్చు. సో ఓకే, సో ఓపెన్ చేద్దాం, డేటా ఉందో లేదా అనేది కూడా వెరిఫై చేద్దాం. ఓకే, సో చూసుకోవచ్చు డేటా ఉంది, టైటిల్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయిడ్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఆటోమేట్ చేద్దాం. అంటే మీనింగ్ ఏంటంటే ప్రతి ఎగ్జిక్యూషన్ కూడా మనకి కొత్తగా ఒక ఫైల్ క్రియేటెడ్ చేద్దాం. దానికి ఏం లే, సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. సో డైనమిక్గా ఫైల్ నేమ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇక్కడ డైనమిక్గా ఒక ఎక్స్ప్రెషన్ రాయడం. దాట్స్ ఇట్, వెరీ సింపుల్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు ప్రతి ఎగ్జిక్యూషన్ కూడా కొత్తగా ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో అది కూడా టెస్ట్ చేద్దాం. సో రన్ ఫ్లో, డన్. ఓకే, సక్సెస్ఫుల్. సో సింపుల్, చూసారా గైస్, ఫైల్ క్రియేట్ అయింది. కావాలంటే టెస్ట్ చేద్దాం వన్ మోర్ టైం. లోడ్ అవుతుంది, చూడండి డేటా ఉంది కదా. ఓకే, ఇప్పుడు నేను ఇంకొకసారి కూడా రన్ చేస్తాను ఫర్ సేఫ్ సైడ్, సో దట్ మనకి కన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదనేది టెస్ట్. సో టెస్ట్, సో లోడ్ అవుతుంది, రన్ ఫ్లో, డన్. ఓకే, స్టిల్ గోయింగ్. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఒక్కోసారి కొంచెం ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒక్కోసారి కొంచెం స్లోగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది నెట్వర్క్ కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ అనేది డిపెండ్స్ అయి ఉంటాయి, మనం ఇదనే చెప్పలేము. ఓకే, సో ఇప్పుడు దాకా మనకి క్లియర్గా అర్థమైందనమాట. ఓకే, ఇది ఇన్స్టెంట్ క్లౌడ్ ఫ్లో అనమాట. చూడండి మాన్యువల్గా ట్రిగ్గర్ ఫ్లో కదా. ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నాను. ఓకే, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ టైప్ వచ్చేసరికి ఏంటిది, మనం ఏదైతే ఫ్లో క్రియేట్ చేసామో దాని యొక్క టైప్ వచ్చేసరికి ఇన్స్టెంట్ క్లౌడ్ ఫ్లో. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదైతే ఇన్స్టెంట్ క్లౌడ్ ఫ్లో ఉందో దీన్ని స్కెడ్యూల్ కింద కన్వర్ట్ చేస్తాను. ఓకే, సేవ్ యాస్ స్కెడ్యూల్ డెమో ఇన్ఫో. ఓకే, స్మాల్ తీసుకుందాం, డెమో ఇన్ఫో, సేవ్.
ఓకే. వేరే ఫ్లో అనేది కొత్తది క్రియేట్ చేశాననమాట. మీరు కావాలంటే ఫ్లోస్‌కెళ్తే తెలుస్తది. ఓకే. చూడండి. సో, నేను సేవ్ యాస్ తీసుకున్నా గదా! బట్ సేవ్ యాస్ తీసుకున్నప్పుడు ఇది ఇన్‌యాక్టివ్‌లో ఉంటుందనమాట. సో, దాన్ని యాక్టివ్ చేయాలా? టర్న్ ఆన్ చేయండి. దట్స్ ఇట్. ఓకే. సో, ఇందాక క్రియేట్ చేసిందేమో ఇన్‌స్టాంట్ డెమో డేటా. ఇప్పుడు కొత్తగా దీన్ని సేవ్ యాస్ తీసుకున్నాననమాట. ఇది ఓపెన్ చేద్దాం ఇప్పుడు. సో, ఇది గూడా ఇన్‌స్టంటే. ఇప్పుడు దీన్ని సో, క్లౌడ్ ఫ్లో కింద కన్వర్ట్ చేస్తాం. ఐ మీన్ స్కెడ్యూల్ ఫ్లో కింద. సో, మీన్‌వైల్ నేనిక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ గూడా డిలీట్ చేస్తాను. ఓకే. సో, డిలీట్ చూసుకోవచ్చు. ఇక్కడ ఏమీ లేవన్నమాట. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ ఇన్‌స్టంట్ ఏది మాన్యువల్లీ ట్రిగ్గర్ ఫ్లో ఉందో దాన్ని డిలీట్ చేస్తాను. ఓకే. సేఫ్ సైడ్ సేవ్ యాజ్ చేసుకోండి. ఓకే. సేఫ్ సైడ్ ఏదైతే ఇందాక ఫ్లో క్రియేట్ చేసామో దాన్ని డూప్లికేట్ కాపీ తీసుకొని దాని మీద ఎక్స్‌పెరిమెంట్ చేయండి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్కెడ్యూల్స్‌కెళ్దాం. స్కెడ్యూల్స్. ఓకే. స్కెడ్యూల్‌లో మనకి రికరెన్స్ ఉంటదనమాట. సో, దీన్ని టైప్ చేసుకోండి. ఇమ్మీడియేట్‌గా ఇందాక మీరు ఏదైతే క్రియేట్ చేసారో అన్నీ వస్తాయి. సో, ఇక్కడ మనకి మీరు చూసుకోవచ్చు ఇంటర్వెల్ ఓకే. ఫ్రీక్వెన్సీ లైక్ మినిటా, వీకా, డే, అవర్, మంత్, సెకండ్ ఉంటది. మనకి ప్రతి 2 మినిట్స్‌కి ఒకసారి ఇంటర్వెల్ స్పెసిఫై చేస్తున్నాను. అలానే టైమ్ జోన్ వచ్చేసరికి నాకు ఇండియా స్టాండర్డ్ టైమ్ కావాలి. ఇండియా సో, ఒకటే ఉంటుంది. ఇండియన్ ఈస్ట్ అని. ఇండియా ఇండియా ఈస్ట్ అండ్ సో స్టార్ టైమ్ అవసరం లేదు. సో దట్స్ ఇట్ గైస్. ఇలా మనకేంటంటే లేతే ప్రతి మినిట్‌కి స్పెసిఫై చేస్తాం. ఎందుకంటే టైం తీసుకుంటుంది. ఐ డోంట్ వాంట్. సో సేవ్ చేద్దాం. ఓకే. సేవ్ చేశాను. గైస్ టెస్ట్ చేస్తాను. జస్ట్ ఒక డెమాన్‌స్ట్రేషన్ పర్పస్ నేనైతే టెస్ట్ చేస్తున్నాను. దాని తర్వాత ఐ జస్ట్ లీవ్ ఇట్. రన్ ఫ్లో డన్. ఓకే. సక్సెస్ అయింది. ఓకే. సో ఆల్రెడీ 2 ఫైల్స్ వచ్చినాయి. ఓకే. సో, ఇప్పుడు నేను సో, డిలీట్ చేశా గైస్. చూద్దాం. ప్రతి మినిట్‌కి ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది. మీరు కావాలంటే బ్యాక్ వచ్చి ఇంక దాన్ని వదిలేసేయొచ్చనమాట. నో ప్రాబ్లమ్. చూడండి ఇక్కడ ఏమొచ్చింది గైస్? స్కెడ్యూల్డ్ వచ్చింది. ఓకే. సో, ఏమొచ్చింది? స్కెడ్యూల్డ్. ఇందాక టైప్ చూస్తే మీకు ఇన్‌స్టంట్ ఉంది. ఇప్పుడుకొచ్చేసరికి స్కెడ్యూల్ ఫ్లో అనమాట. ఇలా మనం ఏంటంటే స్కెడ్యూల్ ఫ్లో అంటే బేస్ దాన్ని టైమ్ ఇంటర్వల్ ప్రకారం మనం డిజైన్ చేసిన ఫ్లోని రన్ చేసుకోవచ్చనమాట. అంతకు మించి ఏం లేదు. ఓకే. సో, మీరు మాన్యువల్ అంటే నథింగ్ బట్ ఇన్‌స్టంట్ ఫ్లోని స్కెడ్యూల్ ఫ్లో కింద కూడా ఎలా కూడా కన్వర్ట్ చేయాలని మీకు చూపించా కదా! ఇలా రకరకాల వేరియేషన్స్ ఉంటాయన్నమాట. సో, లెట్స్ సీ దట్. సో, ఫైల్ క్రియేట్ నేనేం రన్ చేయటం లేదు గుర్తుంచుకోండి. ఐయామ్ నాట్ రన్నింగ్ ఎనీవే. జస్ట్ ఐయామ్ సీయింగ్ ఒక 2, 3 మినిట్స్ వెరిఫై చేద్దాం. సో దట్ ఫైల్స్ అనేది వస్తున్నాయో లేదో చెక్ చేసి దెన్ ఫైనల్లీ వి కెన్ మేక్ ఎ డెసిషన్. ఓకే. సో, 2:55 దాకా తీసుకుంటాను. ఒక ఇంకో 3 మినిట్స్. స్టిల్ గోయింగ్ ఆన్. లెట్స్ సీ. ఓకే. ఇంకో ఫైల్ క్రియేట్ అయింది చూసారా? సో, ఎందుకంటే మనం ఇంటర్వెల్ ఏం స్పెసిఫై చేసినాం? పర్ మినిట్ స్పెసిఫై చేసినాం. ప్రతి మినిట్‌కి కూడా మనకనేది ఫ్లో ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. ఈవెన్ మీరు చూసుకోవచ్చు. ఆల్ రన్స్ క్లిక్ చేస్తే ఎన్ని సార్లు రన్ అయింది. చూసారా? సో, టెస్ట్ సక్సీడెడ్ ఇక్కడికొచ్చేసరికి సక్సీడ్. ఎందుకంటే ఆటోమేటిక్‌గా రన్ అవుతుంది. ఐయామ్ నాట్ రన్నింగ్ ఎనీవే. జస్ట్ ఐ షెడ్యూల్ ద ఫ్లో అన్నమాట. ఓకే. సో, థట్ వి నీడ్ టు అండర్‌స్టాండ్. లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఇంకొక
ఇంకొక 2 ఫైల్స్ క్రియేట్ అయితే మనం క్లోజ్ చేద్దాం. ఎందుకంటే మీకు తెలియటం కోసం నిజంగా ఇది వర్క్ అవుతుందని లేదా తెలియదు కదా! ఓకే. సో, కావాలంటే డేటా కూడా ఓపెన్ చేద్దాం. ఓకే. స్టిల్ గోయింగ్ ఆన్. వెరీ గుడ్. సో, దీని తర్వాత మనకి వన్ డ్రైవ్‌లో ఫైల్స్‌ని ఎలా ఇప్పటిదాకా షేర్ పాయింట్‌లో చేసాం కదా! దాని తర్వాత వన్ డ్రైవ్, దాని తర్వాత గూగుల్ డ్రైవ్ అండ్ దాని తర్వాత అజూర్ బ్లాక్ స్టోరేజ్ కావచ్చు. ఇలా రకరకాల సోర్స్‌ని మనమైతే కనెక్ట్ అవుదాం. అలానే డేటా వర్స్ కూడా కనెక్ట్ అవుదాం. So one more minute is there, then we can start that. చూసారు కదా! సో 4 టైమ్స్, 3 టైమ్స్ రన్ అయింది. ఇందాకలదనమాట ఇయన్నీ కూడా. సో దిస్ ఈస్ కాల్డ్ షెడ్యూల్. స్టిల్ లోడింగ్. లెట్స్ వెయిట్. ఓకే. సో ఇంకొక ఫైల్ వస్తే దెన్ వి కెన్ క్లోజ్. ఐ థింక్ ఫైల్ వచ్చేసినట్టుంది. రిఫ్రెష్. చూసారా? 4 ఫైల్స్ వచ్చినాయి కదా! సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 3 మినిట్స్, 2 మినిట్స్, మినిట్ ఎగో, ఫీ సెకండ్స్ ఎగో. ఓకే. లోడ్ అవుతుంది కదా! ఇలా మనం ఏంటంటే సో షెడ్యూల్ ఫ్లోస్‌ని డిఫైన్ చేసుకుంటాం. అర్థమైంది కదా! సో ఎలా చేయాలి? ఇన్‌స్టంట్ ఫ్లోని మనం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్‌స్టంట్ ఇక్కడ ఐకాన్ మారిందా? ఇక్కడ అలారం ఐకాన్ వచ్చిందంటే బేస్డ్ ఆన్ ది షెడ్యూల్ ప్రకారంగా రన్ అవుతుంది. ఇదేమో జస్ట్ మాన్యువల్ ఎగ్జిక్యూషన్ అనమాట. ఇలా మనకేంటంటే రకరకాల వేరియేషన్స్ ఉంటది. సో, సో ఫర్ టైమింగ్ నేనైతే డిలీట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఎగ్జిక్యూట్ అయితే మనకి సో ఇది స్పేస్ అనేది ఎక్కువ తీసుకుంటుందన్నమాట. ఓకే. సో, ఐ జస్ట్ డిలీటెడ్. సో, మీకైతే ఇప్పుడు అర్థమైంది కదా! ఇన్‌స్టంట్ క్లౌడ్ ఫ్లో ఎలా క్రియేట్ చేయాలి? దాని తర్వాత షెడ్యూల్ ఫ్లో ఎలా క్రియేట్ చేయాలి? అంటే దీని నుంచి దీనికి ఎలా కన్వర్ట్ చేసామన్నది. సో, ఇలా రకరకాల యూజ్ కేసెస్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మనం వన్ డ్రైవ్ గురించి విల్ టాక్ అబౌట్ ఇట్. ఓకే. సో, ప్రాక్టీస్ చేయండి. సో, థాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.